హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఎక్కడో బయలుదేరుతున్నారని చెప్పి చూస్తున్నారా? ఇంకా తెలిసిందే కదండి. ఇంకా ముందేవారు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆ పాత్రలు చేయడము అయిపోయింది, కడిగి పంపించడము అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా గుండ్లు కొట్టుకొని రావడం అండి. ఆల్రెడీ ముందే ఊర్లోనే మనమైతే హెయిర్స్ అయితే కట్ చేపించాం కదా నా తమ్ముడితోటి, అంటే మేనమామతోటి. ఇంకైతే గుండ్లు అయితే కొట్టుకో రావాలండి. అది కూడా 11th మంత్ కంప్లీట్ కాకముందే కొట్టేయాలన్నమాట గుండ్లు, 11 నెలలోనే. ఇంకా హితమ్మకైతే ఇంకొక నెక్స్ట్ డేకి ఆ నెక్స్ట్ డేకి కంప్లీట్ అయిపోతుంది 11 మంత్స్ అనగా కదిరికైతే వెళ్ళి అప్పటికప్పుడు గుండ్లు కొట్టించి అప్పటికప్పుడు హడావుడిగా కమ్మలు కుట్టించి అలా జరిగిందండి. కాకపోతే వీళ్ళకేంటంటే చాలా టైం ఉంది, ఒక 10 days వరకు టైం ఉందన్నమాట. ఇంకా ఎర్లీగా వెళ్ళకపోయినా సరే కొంచెం లేట్గా కూడా వెళ్ళొచ్చు. కాకపోతే మేమేంటంటే ఇంకా అంటే నాన్ వెజ్ కడిగేసిన మరుస రోజే వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే నాన్ వెజ్ అంతా క్లీన్ చేసేసి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఆ తర్వాత అయితే వెళ్ళిపోతున్నామండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అంటే ఇంట్రెస్ట్ ఉండదని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే కార్ అయితే కడిగేస్తున్నారండి. ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఖచ్చితంగా కార్ అయితే క్లీన్ చేసేస్తారు. అలా క్లీన్ అయితే చేసేస్తున్నారు కార్ అయితే. ఇంక ఇక్కడైతే వాటర్ బాటిల్స్ అయితే పెట్టేసుకుంటున్నామండి. ఎందుకంటే ఇంకా దారి మధ్యలో పిల్లలు ఉన్నారు. ఇంకా అలానే ఈ రోజు వెళ్ళి రేపు అయితే తిరిగి రావడం, అందుకోసం అని చెప్పి వాటర్ బాటిల్ కూడా పెట్టుకుంటున్నామండి. ఇంకా ఇక్కడైతే పెట్రోల్ కొట్టిస్తున్నాం అనమాట. ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించేస్తున్నారండి పెట్రోల్ అయితే. ఇంకా అంటే వెళ్ళి వచ్చేంత వరకు పెట్రోల్ అయితే ఎక్కడ కూడా వేసుకోకూడదు అని చెప్పేసి ఒకే చోట కొట్టించేసుకుంటున్నాము. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి కదిరికి. ఏంటి కదిరిలోనే ఇవాళ వెంట్రుకలు, ఇంకెక్కడైనా అంటే తిరుపతి అలా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. మా ఎలువేలుపు దేవుడు వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి అండి. ఇంకా ఎలువేలుపు దేవుడి దగ్గరే ఎవరికైనా సరే వెంట్రుకలు అనేది ఇస్తారనమాట. ఇంకా సేమ్ మేము కూడా అలానేనండి. ఇంకా హితిక చూస్తున్నారు కదా కొట్టి చేష్టలు. ఇంకా వెనక బ్యాక్ సైడ్ ఎవరు లేరు కదా ఇలా నిల్చుకుంటుంది అని చెప్పేసి, అంటే బ్యాక్ సైడ్ ఉన్నా లేకపోయినా అమ్మాయి అయితే అలానే నిల్చుకుంటుందండి. నాకైతే చూస్తే ఒకసారి భలే నవ్వొస్తుంది అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ మా అత్తమ్మ ఇంకా అలానే బిట్టు అయితే కూర్చొని ఉన్నారు. హితి, మా అత్తమ్మ, బిట్టు. ఇంకా ఫ్రంట్ లో అయితే మేము కూర్చొని అయితే వెళ్తున్నామండి. ఇంకా ఈ ఎండలో మేము బయలుదేరేసరికి ఒక 5 అయిపోయిందిలేండి. అప్పటికి కూడా ఎండ భలే ఉందన్నమాట. ఇంకా సాంగ్స్ అయితే లక్ష్మీ నరసింహస్వామి సాంగ్స్ అయితే పెట్టుకొని వింటూ డ్రైవ్ చేస్తున్నారండి మా హస్బెండ్ అయితే. నాకు అసలు కారే స్మెల్లే పడదు. మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను, చాలా వీడియోస్లో చెప్పింటాను. అంటే కార్ టాపిక్ ఏదైనా వచ్చినా సరే నేను ఇదే చెప్తానండి. ఎందుకంటే నాకు కార్ పడదు నిజంగానే. అందుకోసమని చెప్తున్నానండి. నాకు ఆ స్మెల్ అంటే వేడి అంటే ఎండలో ఉంటుంది కదా, ఎండలో ఉండి ఆ డోర్ ఓపెన్ చేయంగానే వస్తుంది కదండి, ఆ స్మెల్ అసలు నాకు పడ్డదంటే పడదండి. నాకైతే వామిటింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా అలా కార్ అయితే పడదు అని చెప్పుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా ఎండ ఉంది అండి. అంటే నార్మల్గా ఇప్పుడైతే 5 అయింది, కాకపోతే ఎండ అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే ఓకే, కానీ ఇంకా నెక్స్ట్ డే తిరిగి వచ్చేటప్పుడే ఉంటుందండి, చుక్కలు కనిపిస్తాయి. ఇంకా దారి మధ్యలో స్నాక్స్ కావాలని చెప్పేసి స్నాక్స్ అయితే తీసుకుంటున్నాము. ఇంకా పిల్లలకి అలానే, పిల్లలంటే చింటూ బిట్టు ఏం తినలేండి, హితము కోసం అలానే మా కోసం తీసుకుంటున్నాము. ఫైనల్ గా ఇవి తింటామా లేదా అని చెప్పేసి చూడాలన్నమాట. ఇంకా నాకు చెప్పాను కదా కార్ స్మెల్ కి ఏం తినబుద్ధి కూడా అవ్వదండి. కానీ ఈ జర్నీలో నాకొచ్చిన బ్యాక్ పెయిన్ కానీ అలానే నెక్ పెయిన్ కానీ అసలు మామూలుగా లేదండి. నాకు ఎందుకో ఇరిటేటింగ్ గా అసలు నా వల్ల అవ్వలేదన్నమాట. ఆ జర్నీని ఎందుకురా స్వామి అని అనిపించిందండి నాకు. అక్కడే లక్ష్మీ నరసింహ స్వామి అయితే కనిపించేశారనమాట. ఇంకా అలా ఉంది నా పరిస్థితి. ఎలాగోలా కష్టపడి మా పిల్లల మొక్కైతే తీర్చేసుకుందాం అని చెప్పేసి అయితే బయలుదేరిపోయామండి. ఇంకా వెళ్తూ ఉంటే దారి మధ్యలోనే చీకటి అయితే పడిపోయింది. ఇంకా మేమైతే వెళ్ళలేదన్నమాట కదిరికి, దారి మధ్యలోనే ఉన్నామండి. మా హస్బెండ్ కి నాకేంటో తెలియదు కానీ మా హస్బెండ్ కి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే మనము పక్కన కూర్చొని ఉంటాం అంతే, కాకపోతే హస్బెండ్స్ ఏంటంటే డ్రైవ్ చేస్తున్నారు అంటే అందరి ప్రాణాలని కాపాడుకుంటూ, తన ప్రాణం తను కాపాడుకుంటూ డ్రైవ్ చేస్తున్నారనమాట. ఇంకా చాలా 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 దారుణంగా ఉంటుందండి అంటే మగవాళ్ళ పరిస్థితి. నిజంగా కుటుంబ బాధ్యతను తీసుకొని వాళ్ళ బాగోగులు చూసుకుంటూ వాళ్ళ కష్టాన్ని పంచుకుంటూ, అంటే సంతోషంలో కానీ బాధలో కానీ దేంతోనైనా సరే అంటే వాళ్ళ బాధ్యతని వాళ్ళు నిరూపించుకుంటూ అలానే చూసుకుంటూ ఉంటే, అలాంటి ప్రతి ఒక్క మగవాళ్ళకి నా సైడ్ నుండి హ్యాండ్స్ ఆఫ్ అండి, నిజంగానే చెప్తున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే నిజంగా గ్రేట్ అన్నమాట. అందరినీ ఈక్వల్ గా
క్యారీ అయితే చేస్తారండి. ఇంకా మేమైతే బయలుదేరిపోయామని చెప్పాను కదా! ఇంకా దగ్గరలో ఉన్నామనమాట కదిరికి. ఇక్కడైతే రైల్వే గేట్ అయితే వచ్చిందండి. అంటే రైల్వే ట్రాక్ నేనెప్పుడు అంటే ఎప్పుడో చిన్నప్పుడు ఒక సెవెంత్ క్లాస్‌లో ఆ మధ్య అయితే చూసాననమాట. ఇంకా ఇప్పుడే చూడ్డం ఫస్ట్ టైమ్ అనమాట. అంటే ట్రాక్ మీద వెళ్తున్నాను కదా! వెళ్ళానేమో ఇంతకు ముందు కూడా. కాకపోతే ఇంత బాగా క్లారిటీగా అయితే చూడలేదండి. ఇంకా ఇలానే చూసాననమాట. ఇంకా రోడ్ మ్యాప్ వేసుకుంటూ రూట్ మ్యాప్ అయితే గూగుల్ తల్లిని నమ్ముకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము. ఇంతకుముందు అంటే రూట్ మ్యాప్ అంటే ఇంకోటి గుర్తొచ్చిందండి. ఇంతకుముందు ఎప్పుడో ఎక్కడో వెళ్ళేటప్పుడు రూట్ మ్యాప్ ఇలానే వేసుకుంటూ వెళ్ళామనమాట గూగుల్ మ్యాపు. అది గూగుల్ మ్యాప్‌తో తీసుకొని వెళ్ళి నేరుగా ఎక్కడో చూపించిందండి. అంటే ఒక్కోసారి గూగుల్ తల్లి కూడా మనకి అబద్దాలైతే చెప్తా ఉంటది. మనుషులే కాదు మేము కూడా అబద్దాలైతే చెప్తాము అని చెప్పేసి అప్పుడు చెప్పిందనమాట. ఇంకా అదైతే గుర్తొచ్చింది. ఇంక మేమైతే కదిర్‌లోకైతే వచ్చేసామండి. కదిర్‌లోకైతే వచ్చాం కానీ ఇంకా గుడి దగ్గరకైతే వెళ్ళలేదు. మెయిన్ సిటీలోకైతే వచ్చాము. ఇంకా సిటీలోకొచ్చిన తర్వాత ఆటోలు చూడండి ఎన్నున్నాయో. అసలా వీధి వీధికి ఆటోలైతే ఉంటాయి. ఎందుకంటే కదిరికి అంటే టెంపుల్‌కి వచ్చే వాళ్ళందరూ అక్కడ సిటీలోనే దిగేసి ఆ తర్వాతైతే నడుచుకొని వెళ్ళాల్సుంటుందండి. ఏదైనా వెహికల్ ఉంటే వెహికల్‌తో వెళ్ళిపోవచ్చు. లేకుంటే నడుచుకునే వెళ్ళాలనమాట. ఇంకా అలాంటి వాళ్ళ కోసమని చెప్పేసి ఆటోలైతే మస్తుగుంటాయి. మనమైతే ఆటోని పట్టుకొని గూడా వెళ్ళిపోవచ్చండి. చాలా దగ్గరనే. ఇంక మేమైతే ఇక్కడికైతే వచ్చామనమాట. ఇక్కడికెందుకొచ్చామంటే నేనైతే కదిరికొచ్చి ఒక 2 ఇయర్స్ అయిపోయిందండి వచ్చి వెళ్ళి. హితమ్మ చిన్నప్పుడైతే వచ్చి వెళ్ళాననమాట. అప్పటికి చింటూ, బిట్టు ప్రెగ్నెన్సీ కూడా లేదనమాట. ఇంకా ఇప్పుడైతే ఒక 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా అప్పటికి, ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయండి కదిర్‌లో. ఏం చేంజెస్ అంటే అంటే గుండ్లు కొడతారు కదా! అదైతే అక్కడ లేదనమాట. అంటే గుడిలోనే గుడి దగ్గరే గుండ్లయితే కొట్టేవారనమాట. కానీ ఇప్పుడలా కాదండి. గుండ్లు కొట్టడానికే సెపరేట్‌గా అయితే టెంపుల్ మాదిరి అంటే టెంపుల్ కాదులెండి. ఒక అపార్ట్‌మెంట్ మాదిరి ఉన్నదనమాట ఇక్కడ. ఇప్పుడు చూపిస్తున్నాను కదా ప్లేసు ఇదనమాట. ఇంకా ఇక్కడైతే గుండ్లు కొట్టుకొని ఏదైనా ఇక్కడే రూమ్స్ కూడా దొరుకుతాయండి మనకి. ఇంకా రూమ్స్ కూడా తీసుకోవచ్చనమాట. ఇంకా మేమైతే రూమ్స్ అయితే ఇక్కడే తీసుకున్నాం. అది ఎందుకు, ఎప్పుడు తీసుకున్నాం అన్నది కూడా వీడియోలో అయితే చెప్తానండి. ఇంకా అక్కడి నుండి అంటే కార్ పార్కింగ్ వేద్దాము. ఫస్ట్ అయితే అక్కడ గుండ్లు కొట్టించుకొని వచ్చేద్దాం అంటే నార్మల్‌గా ఇక్కడ అంటే ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే అనుకున్నామండి. ఫస్ట్ వెళ్ళంగానే అంటే టైం ఉంటే గుండ్లు కొట్టించుకునేసి ఆ తర్వాత మార్నింగ్‌కి లేచి అంటే అభిషేకం అయితే చేపించుకుందాము అని చెప్పేసి అనుకున్నామనమాట. కానీ ఇక్కడికొచ్చేసరికే టైం చాలా అయిపోయిందండి. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే గుండ్లు కొట్టరు అని చెప్పేసి అక్కడ చూసామనమాట. అందుకే అక్కడ దిగింది. ఇంకా అక్కడ ఆగి చూసేసరికి లేరనమాట. 7:30కి ఆ మధ్య అయితే ఉంటారండి. అంతవరకే ఉంటారనమాట. ఆ తర్వాత ఉండరని చెప్పారు. ఇంకా మేము అక్కడి నుండి అయితే టెంపుల్‌కైతే వచ్చేసాం నేరుగా. ఇంకా ఆ నైట్ అయితే మనకేం వర్క్ అయితే ఉండదండి. ఏం పని అయితే ఉండదు. ఇంకా అందుకోసం అని చెప్పి టెంపుల్‌లోకైతే వచ్చేసాం. వచ్చి రాంగానే టికెట్స్ అయితే తీసుకుంటున్నామండి. అభిషేకానికి అలానే గుండ్లు కొట్టించుకోవడానికి తీసుకుంటున్నాము. ఇంకా ఒక టికెట్ అయితే తీసుకున్నామండి. అదెందుకా అన్నది కూడా చెప్తాను. కదిరికొచ్చిన ప్రతిసారీను మేమైతే ఇక్కడే పడుకునేవాళ్ళమండి. అంటే టెంపుల్‌లోనే నిద్ర చేసేవాళ్ళము. ఇంకైతే టెంపుల్ అయితే ఫైనల్ లుక్‌గా ఇలా అయితే ఉందండి. ఇంకా మేము చెప్పాను కదా! ప్రతిసారీను ఇక్కడే పనుకునేవాళ్ళం అని చెప్పేసి. ఇక్కడ ఈ ఫ్యాన్స్ గానీ బావుంటదండి ఇక్కడ పడుకోవడానికి. అందుకోసమని చెప్పి ఇక్కడే పడుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యామండి. ఇంకా రూమ్స్ ఎందుకు బాడీకి దండగా ఇక్కడే పడుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నామనమాట. కానీ కుదరలేదండి. ఇంకా మేమైతే టిఫిన్ కాదులెండి. ఇడ్లీ, దోస చూసేసరికి టిఫిన్ అని వచ్చేసింది. ఇంకా టిఫిన్ కాదులెండి డిన్నర్ అయితే చేస్తున్నాము. డిన్నర్‌లోకి టిఫిన్ ఐటెమ్స్ అయితే చేస్తున్నామనమాట. దోస ఇంకా ఇడ్లీ అయితే దొరికాయంట. రైస్ ఐటెమ్ దొరకలేదంట. అందుకోసమని చెప్పి వాటిని తీసుకొచ్చారండి. ఇంకా చింటూ, బిట్టు తినడానికి కూడా కొంచెం బావుంటది కదా ఇడ్లీ అని చెప్పేసి తీసుకొచ్చారు. దాన్నైతే తింటున్నామండి. ఇంకా ఫుడ్ అయితే తింటున్నాం కానీ ఇక్కడే పడుకుందాము కానీ పడుకోలేదనమాట. ఎందుకా అన్నది చెప్తానని చెప్పాను కదా! అదేంటంటే ఇక్కడే పడుకుందామని చెప్పేసి అయితే చూసామండి. రూమ్స్ ఏం వద్దులే ఇక్కడే పడుకుందాం అని చెప్పేసి. మా హస్బెండ్ అయితే ఫస్ట్‌లోనే చెప్పారనమాట. రూమ్ ఏమన్నా చూడాలా అక్కడే దొరుకుతాయని చెప్పేసి అక్కడ దిగినప్పుడే చెప్పారు. ఇక్కడే దొరుకుతాయి. ఇక్కడే పడుకుందాం అని చెప్పేసి. కానీ ఎందుకు వద్దు 600 అని చెప్పారండి. ఫస్ట్ అయితే 800 ఇచ్చేయాలట. ఆ తర్వాత మార్నింగ్‌కి మనకి కీస్ ఇచ్చిన తర్వాత 200 రిటర్న్ ఇస్తారంట. ఇంకా కానీ మేము అక్కడ ఉండకుండా వచ్చేసేదానికి కారణం అయితే ఒకటుంది. అది చెప్పచ్చో చెప్పకూడదో తెలీదు కానీ నేను చెప్పేస్తున్నానండి. ఇంకా మేమైతే అక్కడికి చెప్పాను కదా! అక్కడికైతే వెళ్ళామండి. కూర్చున్న తర్వాత ఒక ఆవిడ మా దగ్గరకొచ్చి ఒకలాగా బిహేవ్ చేసిందనమాట. ఇంకా దాంతోటి మాకు కొంచెం భయమేసి ఇంకా పిల్లలు పడుకునేసరికి
అంటే మేము కూడా చాలా టైర్డ్ ఉన్నాం కదా! పడుకునేస్తే కొంచెం ఏమన్నా ఎవరైనా ఎత్తుకొని వెళ్ళిపోతారేమో, నైట్ టైమ్‌లో చూస్తామో చూడమో. ఇంకా అలానే చింటూ, బిట్టుకి నిద్ర లేచిన వెంటనే నన్ను చూడరండి. వాళ్ళు నేరుగా ఎళ్ళిపోతా ఉంటారు. అంటే బొరికేదొస్తది కదా! ఇలా బొరుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. అందుకోసమని చెప్పి ఎందుకు రిస్కు అని చెప్పేసయితే మేము అక్కడి నుండి వచ్చేసి రూమ్స్ అయితే తీసుకున్నామండి. ఈ రూమ్‌కైతే 600 పడిందనమాట. ఇంకా రూమ్‌కి కూడా ఒక టికెట్ అయితే తీసుకొని మేమైతే రూమ్‌కైతే వచ్చేసామండి. ఇంకా రూమ్ చూస్తే ఇలా ఉందనమాట. డబుల్ బెడ్‌రూమ్ అనమాట. ఇదైతే డబుల్ బెడ్ అండి. ఇంకా అలానే స్టార్టింగ్‌లోనే ఒక కబోర్డ్ లాగా ఒకటిచ్చారు. దాని పక్కనే అయితే చైర్స్ అయితే 2 ఇచ్చారండి. అలానే డబుల్ బెడ్స్, అలానే అటాచ్డ్ బాత్రూమ్, అలానే వాష్‌రూమ్ అన్నీ ఉందనమాట. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా! చింటూ, బిట్టు ఇంకా హ్యాపీగా వదిలేస్తాం. ఇంకా నిద్రలో కూడా ఎట్టైనా వెళ్ళొచ్చు. ఆ రూమ్‌లోనే ఉంటారనమాట. ఇంకా హ్యాపీగా మేము కూడా పడుకోవచ్చండి. నిజం చెప్పాలంటే నిజంగా పడుకునేసరికి నిద్ర భలే వచ్చిందండి. మా హస్బెండ్‌కి మాత్రం ఏవేవో పిచ్చి పిచ్చి కలలొచ్చాయంట. నాకైతే ఏ కలలు రాలేదండి. పడుకునేసరికి ఆరాంగా పడుకొని ఉండిపోయాను. ఇంకా వీడియో ఎడిటింగ్ కూడా ఉండినింది. కాకపోతే ఏమి పట్టించుకోకుండా పడుకొని లేసిన తర్వాత చూద్దాంలే అని చెప్పేసయితే పడుకున్నాను. ఇంకా అలానే ఉండిపోయానండి. ఇంకా మార్నింగ్ ఒక 3కి, 4కి ఆ మధ్య మెలకువైతే వచ్చిందండి. చింటూ, బిట్టు కూడా సేమ్ పడుకున్న తర్వాత కదలలేదు, మెదలలేదు. అంత బాగా నిద్రపోయారండి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా! హ్యాపీగా ఆడుకుంటున్నారు ముగ్గురును. చింటూ అయితే ఆ డోర్ దగ్గరే ఆడుకుంటూ ఉన్నాడండి. ఈ వీడియో అయితే ఇంతే అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి ఈ గుండ్లు కొడతారు కదా! అక్కడి నుండి కంటిన్యూ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.